హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని బ్యాంకులు కూడా కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల ముందు జనాలు బారులు తీరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో దేశంలో ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. రద్దు తర్వాత నిన్న పూర్తిగా చిల్లర కోసం అనేకమైనటువంటి పాట్లు జనం పడ్డటువంటి పరిస్థితి. నిన్న బ్యాంకులు అలాగే ఏటీఎంలు, పోస్ట్ ఆఫీసులు అన్నీ కూడా నిన్న పూర్తిగా బంద్ ఉన్నాయి. రద్దు నిర్ణయం తర్వాత ఇవాళ బ్యాంకులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా బ్యాంకుల దగ్గర పెద్ద ఎత్తున ఖాతాదారులు క్యూ కట్టినటువంటి పరిస్థితి. అయితే 500, 1000 రూపాయల నోట్లు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు అలాగే బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బును విత్డ్రా చేసుకునేందుకు చాలామంది ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టారు. 10 గంటలకు ప్రారంభమైన బ్యాంకుల కోసం 8 గంటల నుంచే, కొందరు మాత్రం 7 గంటల నుంచే బ్యాంకుల దగ్గర క్యూ కట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా, ఏ బ్యాంకు దగ్గర చూసినా ఇలాంటి క్యూలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళు తెచ్చుకున్నటువంటి డబ్బును డిపాజిట్ చేసేందుకు చాలా బ్యాంకుల దగ్గర క్యూ కట్టారు. కానీ ఈ క్యూ ఎప్పటికీ పూర్తవుతుందో, బ్యాంకు లోపలికి ఎప్పుడు వీళ్ళు అడుగు పెడతారో తెలియనటువంటి పరిస్థితి మాత్రం నెలకొని ఉంది. లోపల కొన్ని బ్యాంకుల్లో మాత్రమే డబ్బులు ఉండడం వల్ల 2000 రూపాయల నోట్లు ఇప్పటికే బయటికి వచ్చాయి. కాబట్టి కేవలం డిపాజిట్ మాత్రమే చేసుకుంటున్నారు, విత్డ్రా మాత్రం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది బ్యాంకు లోపల లావాదేవీలు జరుపుకొని బయటకు వచ్చారు. మీరు ఎప్పుడు ఇక్కడ నిలబడ్డారు? నేను మార్నింగ్ 9 o'clock వచ్చాను. అయితే బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేసుకున్నా కానీ వాళ్ళకి కొత్త క్యాష్ ఇంకా వీళ్ళ దగ్గర రాలేదు ఇంకా. అయితే ఇప్పుడు ఉట్టి డిపాజిట్ ఎలా చేస్తున్నారు బ్యాంకులో. అంటే మీరు 500, 1000 రూపాయల నోట్లు తీసుకొచ్చి డిపాజిట్ నోట్లు నేను 8,000 డిపాజిట్ చేశాను. ఇప్పుడు డిపాజిట్ చేసుకున్నారు కానీ కొత్త నోట్లు ఇంకా ఎక్స్చేంజ్ ఇవ్వలేదు. రేపు ఏటీఎంలో డ్రా చేసుకోమని చెప్తున్నారు. చాలా మంది ఇట్లా క్యూ అనేది కడుతూ ఇంకోటి ఈ కొత్త నోట్లు అంటే కొత్త నోట్లు మన దగ్గర వచ్చినా కూడా మనం ఎక్స్చేంజ్ ఎక్కడైనా షాపులో వెళ్ళాలన్నా ఎక్కడ వేరే దగ్గర వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర మళ్ళీ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర నోట్స్ కావాలి. కాబట్టి ఒక 1 week వరకు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కామన్ పీపుల్కి అందరికీ. ఒకసారి బ్యాంక్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర క్యూ మాత్రం ఇంకా ఉదయం నుంచి కూడా వీళ్ళు క్యూలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటమ్మా, మీరు విత్డ్రా చేయడానికి వచ్చారా డిపాజిట్ చేయడానికి వచ్చారు? చాలా ఇబ్బంది అవుతుంది సార్. నిన్న చేంజ్ అసలు దొరకనే లేదు ఇక్కడ. చాలా ఇబ్బంది అవుతుంది. ముందే చెప్పినుంటే బాగుంటుండే సార్. సడన్గా చెప్పిర్రు కదా. ఇక్కడ షాప్కి వెళ్ళినా ఏదైనా తీసుకుందామన్నా కూడా చేంజ్ ఇవ్వట్లేదు అసలు. ఒక పాల ప్యాకెట్ కొందామన్నా కూడా అసలు చేంజ్ లేవు. ఈరోజు ఇద్దరు తీసుకురావాల్సి వచ్చింది. అందుకే ఎక్స్చేంజ్కి వచ్చాము. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. మరి చూద్దాం. 2000 లోటు అంటున్నారు. దాన్ని ఇచ్చిన తర్వాత 19,000 ఇవ్వాలన్నా మరి వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడతారో మరి అది కూడా అంటున్నారు. చూద్దాం. ఒకసారి మనం క్యూ లైన్ కనుక చూస్తే ఎంట్రన్స్ నుంచి ఎంతవరకు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల నుంచి వచ్చి నిలబడ్డ వాళ్ళంతా క్యూలో నిలబడ్డటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మీరు కూడా ఇక్కడ డిపాజిట్ చేయడానికి వచ్చారా? డిపాజిట్ చేయడానికి వచ్చాము సార్. ఇక్కడ 8 గంటల నుంచి నిలబడ్డాము. ఇంతవరకు ఎంట్రన్స్ అయితే కాలేదు. అందరూ డబ్బు లేక బాధపడతారు కానీ డబ్బు ఉండి బాధపడుతున్నాం. ప్రస్తుతం వ్యవస్థ అట్లా అయిపోయింది. ఏం చేస్తాం ఆ వ్యవస్థ. ఒకసారి బ్యాంక్ ఇక్కడ వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే తొక్కేసలాట జరగకుండా కూడా నిన్న డీజీపీ, తెలంగాణ డీజీపీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకుల దగ్గర భద్రతను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ ఒక అటెన్షన్ నోటీసును కూడా ఏర్పాటు చేశారు. 500 అలాగే 1000 రూపాయల నోటుకు సంబంధించి. కౌంటర్ల దగ్గర మనం చూస్తున్నట్టే అయితే గనక అటు బ్యాంకు అధికారులు, సిబ్బంది కానీ ఇటు కస్టమర్లు కానీ వాళ్ళ తహతాలు మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. వాళ్ళ చేతుల్లో కేవలం 500 అలాగే 1000 రూపాయల నోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవి డిపాజిట్ చేయడం అలాగే విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉందా లేదా అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ బ్యాంకుల్లో 2000 రూపాయల నోట్లు ఇంకా రాలేదు అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తున్నారు. కానీ కస్టమర్లలో ఒక రకమైన ఆందోళన ఉంది. తమ వద్ద ఉన్నటువంటి నోట్లు కొద్ది రోజులైతే చెల్లుబాటు కావు కాబట్టి వీటిని ఎంత త్వరగా డిపాజిట్ చేస్తే అంత మంచిదన్న ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా డిపాజిట్ చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి మనకు చిల్లర కోసం చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవాళ నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇవాళ బ్యాంకులు తెరిచారు. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడే ఫామ్ స్టార్ట్ అయింది. జస్ట్ 1 or 2 days కొంచెం రష్ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్ ఇట్ విల్ సెటిల్.
డిపాజిట్లకు సంబంధించి కానీ విత్డ్రాకి సంబంధించి స్పెషల్ కౌంటర్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? స్పెషల్ కౌంటర్ అంటే రెగ్యులర్ కౌంటర్స్ ఉన్నాయి డిపాజిట్స్కి విత్డ్రాల్కి. అంటే రెగ్యులర్ వచ్చేదానికన్నా ఎక్కువ జనం ఇవాళ ఉన్నారు కదా. ఇన్ అడిషన్ టు దట్ ఎక్స్చేంజ్కి 2 కౌంటర్స్ అరేంజ్ చేస్తాం. ఓకే, ఇవాళ మరి విత్డ్రాలు వచ్చాయి, మీ దగ్గర క్యాష్ వచ్చిందా? క్యాష్ అంటే 100s మాత్రమే ఉన్నాయి ప్రజెంట్. ఇంకా 2000-500 న్యూ నోట్స్ రావాలి. అంటే 2 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. 10,000 తీసేలా ఉంటే 2 సార్లు మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఏ టైంలో కానీ తీసేలా ఉంటే ఇక్కడ 10,000, ఓవరాల్గా 20,000 per వీక్. మరి 4,000 రూపాయలు ఏదో చేసి ఎక్స్చేంజ్ కంటే ఎక్స్చేంజ్ లిమిట్ 4,000 రూపాయలు. అంటే మరి దానికి సంబంధించి ఏమైనా ఆధార్ కార్డు కానీ అలాంటి గుర్తింపు కార్డు ఐడి ప్రూఫ్ రిక్వైర్మెంట్, జిరాక్స్ పెట్టాలి. ఐడి ప్రూఫ్ ఒక్కసారి నిబంధనలను తెలియజేస్తారా? రద్దు తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది? అంటే ఎలా ఉంటుంది అంటే బెటర్ రిజల్ట్ ఉండొచ్చు, అది మనం కామెంట్ చేయలేం. కానీ ప్రజెంట్ 1 or 2 days కొంచెం పబ్లిక్లో కొంచెం అవేర్నెస్ కోసం కొంచెం రష్ ఉంటుంది. ఇన్కన్వీనియన్స్ మేబీ దేర్ 1 or 2 days, ఆటోమేటిక్లీ విల్ సెటిల్. ఇప్పుడు సఫిషియంట్ క్యాష్ మీ దగ్గర ఉందా? ప్రాబ్లం, క్యాష్కి ప్రాబ్లం లేదు. అన్ని 100 రూపాయల నోట్లు మాత్రం. ప్రజెంట్ 100 రూపాయల నోట్లు ఉన్నాయి. 2,000 ఈ రోజు రేపట్లో రావచ్చు. సిటీలో చాలా బ్యాంకుల్లో 2,000 రూపాయల నోట్లు వచ్చేసాయి ఉన్నాయి. ఇక్కడికి ఇంకా మా బ్రాంచ్కి అయితే ఇంక ప్రస్తుతానికి రాలేదు. ఇబ్బందులు మాత్రం ఏమి ఉండవు అంటారు. ఎంత లిమిట్లో డిపాజిట్ చేసుకోవచ్చు? చాలా మంది ఇళ్లలో 500-1000 రూపాయల నోట్లు చాలా ఉన్నాయి. వాళ్ళలో ఒక రకమైన గందరగోళం అనేది ఉంది. డిపాజిట్ చేయడానికి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయడానికి నో లిమిట్, ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. కానీ విత్డ్రా చేయడానికి మాత్రమే మ్యాక్సిమం 10,000 per day అండ్ 1 వీక్కి 20,000. డిపాజిట్ చేయడానికి ఏం లిమిట్ లేదు. విన్నారు కదా, బ్యాంక్ మేనేజర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. వారంలో కేవలం 20,000 మాత్రమే విత్డ్రా చేసుకోవాలి. అది కూడా ఒకరోజు 10,000, అంటే వారంలో 2 సార్లు విత్డ్రా చేసుకుంటే 10,000, 20,000 మాత్రమే విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా చాలా బ్యాంకులో 2,000 రూపాయల నోట్లు మాత్రం ఇంకా రాలేదు. 100 రూపాయల నోట్లతోనే వాళ్ళు ఖాతాదారులకు అందజేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఖాతాదారులో ఉన్నటువంటి టెన్షన్ మాత్రం పోగొట్టే విధంగా బ్యాంక్ అధికారులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ నర్సింగ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. నోట్ల మార్పిడిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విశాఖలోని అనేక బ్యాంకుల్లో అధికారులు నిల్వలు లేవు అని చెబుతూ కేవలం డిపాజిట్లు మాత్రమే స్వీకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వినియోగదారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు అధికారులు. మరింత సమాచారం విశాఖ సీతమ్మధార ఆంధ్ర బ్యాంక్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కరెన్సీ నోట్ల ఎక్స్చేంజ్ విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తోంది. భారీగా క్యూలు కట్టి బ్యాంకుల దగ్గర నోట్లను మార్చుకునేదానికి ఖాతాదారులు వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో ఆంధ్ర బ్యాంక్ దగ్గర వాతావరణాన్ని మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా భారీగా ఎక్స్చేంజ్ కోసం వచ్చారు. అయితే నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సీతమ్మధారలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ దగ్గర అయితే ప్రత్యేకంగా టెంట్లు వేయడంతో పాటు ఖాతాదారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా చైర్లు వేసి వీళ్ళందరినీ కూడా చాలా గౌరవప్రదంగా కూర్చోబెట్టి తమ ఖాతాదారులకు సేవలు అందిస్తున్న వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇది నేషనలైజ్డ్ బ్యాంక్స్ దగ్గర కనిపిస్తున్న పరిస్థితి. కానీ ప్రైవేటు బ్యాంకుల దగ్గర కొత్త సమస్య వచ్చింది. వాళ్ళందరూ కూడా డిపాజిట్లు అయితే సేకరిస్తున్నారు కానీ తిరిగి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా బ్యాంకుల దగ్గర డిపాజిట్లు నిల్వ లేవు, మా దగ్గర డబ్బులు లేవు అన్న సమాధానమే ఎదురవుతుంది. దీంతో ఖాతాదారులు కొంత ఇబ్బందులు గురవుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో విశాఖ అర్బన్ వరకు కొంత నేషనలైజ్డ్ బ్యాంక్స్ తిరిగి ఖాతాదారులకు 2,000 రూపాయలు ఏదైతే నిబంధన మేరకు 2,000 రూపాయలు తిరిగి చెల్లిస్తున్నప్పటికీ కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కూడా కొన్ని చోట్ల ఇబ్బందిమైన వాతావరణం ఉంది. కానీ ప్రత్యేకించి ఆంధ్ర బ్యాంక్తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు చాలా నిబద్ధతతో కూడిన సర్వీసులను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పష్టమైన నిబంధనలను అనుసరిస్తూ వచ్చిన ప్రతి ఖాతాదారుడికి కూడా డబ్బులు ఇస్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర డీజీఎం విజయలక్ష్మి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఖాతాదారులకు సంబంధించిన ఎలాంటి సేవలు వస్తున్నాయి? నేషనలైజ్డ్ బ్యాంక్స్ దగ్గర డబ్బులకు ఏమైనా కొరత ఉందా? ఆంధ్ర బ్యాంకు మా విశాఖపట్నం జిల్లాలో 76 బ్రాంచులు ఉన్నాయండి. ప్రతి రూరల్ బ్రాంచ్ దగ్గరికి కూడా ఈ సౌకర్యం అందేటట్టుగా మేము ఏర్పాట్లు చేశాము. అన్ని 76 బ్రాంచుల్లోనూ ఈ సౌకర్యాలు ఉన్నాయి. విశాఖపట్నం సిటీలో రష్ ఎక్కువగా ఉంటుందని చెప్పి 4 సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ మేము ఎవరికి ఏ ఇబ్బందులు లేకోకుండా ఎక్స్క్లూజివ్ ఎక్స్చేంజ్ కౌంటర్స్ అని చెప్పి మేము ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి శాఖలోనూ ఒక ఎక్స్క్లూజివ్ కౌంటర్ ఉన్నప్పటికీ ఇలా ఐడెంటిఫైడ్ రష్ ఏరియాల్లో గాజువాక,
సీతమ్మధార, మహారాణిపేట, వాల్టేరు ఈ 4 ఏరియాల్లో కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా మేము చేయడం జరిగింది. షామియానాలు వేసి, చైర్స్ వేసి, వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ ఒకటి పెట్టి వాళ్ళు ఫామ్ ఫిల్ చేయడానికి కూడా ఎన్ఎక్సర్ 5 ఫిల్ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ అనుసంధానాల మేరకు ఆ ఫామ్ ఫిల్ చేయడానికి కూడా మా వాళ్ళు వాలంటీర్గా వచ్చి మా ఎంప్లాయీస్ అందరూ కూడా కూర్చుని హెల్ప్ చేస్తున్నారు. దాని తర్వాత రష్ లేకుండా క్యూ పద్ధతిలో వెళ్ళడానికి టోకెన్ సిస్టమ్ పెట్టి టోకెన్ ఇచ్చి లోపల పంపించి అందరికీ కూడా 2000 రూపాయల నోటుతో సహా మేము అవైలబుల్ అయ్యేటట్టు చేశాము. మేడం ఐడెంటిటీకి సంబంధించినంత వరకు రేషన్ కార్డుని అనుమతించడం లేదు. చాలా మంది దగ్గర పాన్ కార్డులు కానీ లేకపోతే ఐడి ప్రూఫ్లకు సంబంధించిన ప్రాథమికమైన గుర్తింపు రేషన్ కార్డు ఉంటుంది, దాన్ని స్వీకరిస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదన. దాని మీద మీరు పర్సనల్ ఐడి అనేసరికి రేషన్ కార్డు అకౌంట్ ఓపెనింగ్ కూడా ఉండదండి, అది అడ్రస్ ప్రూఫ్కు మాత్రమే కన్సిడర్ చేస్తారు. అయితే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫికేషన్కి మాత్రమే, అది క్లారిటీ కూడా ఉండదు అందులో. సో పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు కూడా క్లారిటీ ఉన్న కార్డు కావాలి. దానికోసమని ఈచ్ పర్సన్ ఐడెంటిటీ కార్డు మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తున్నామండి. మీ అంచనా మేరకు ఈరోజు ఎంత కరెన్సీ ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం అనిపిస్తుంది? ఈ రోజే మొదలైంది కాబట్టి ఇప్పటి వరకు ఎక్స్చేంజ్ అయింది కూడా మేము ఇక్కడ ఎక్స్చేంజ్ కోసం ప్రతి పర్సన్కి 4000 మాత్రమే. ఇప్పుడు 700 టోకెన్లు ఇష్యూ చేసాము ఈ ఒక్క సెంటర్లోనే. అంటే 7 4 28 లక్షలు, 700 టోకెన్లు అంటే 28 లక్షలు ఎక్స్చేంజ్ ఒక సెంటర్లోనే వచ్చేయండి. మిగిలిన సెంటర్లు కూడా నేను ఇప్పుడు వెళ్ళి అందరి దగ్గర అసర్టైన్ చేసుకోవాలి. ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది. అయితే క్యాష్ ఇబ్బంది లేకోకుండా మేము అన్ని అరేంజ్మెంట్లు తీసుకున్నాము. రిజర్వ్ బ్యాంక్ వారు కూడా మాకు సహకరించి క్యాష్ సఫిషియంట్ క్యాష్ వాళ్ళు సప్లై చేశారు. మేము నూకండ్ కార్నర్లో ఉన్న విలేజ్ బ్రాంచ్లకు కూడా మేము నిన్న మాకు ఖాతాదారులు ప్రమేయం లేని రోజు పెట్టినందువలన మేము అన్ని చోట్లకి కూడా క్యాష్ జాయిన్ చేశాము. అదే కాకుండా అక్కడ ఉన్న 500 1000 విత్డ్రా చేసేయాలి, సర్క్యులేషన్లో లేకుండా చేయాలి. ఆ అరేంజ్మెంట్ కూడా నిన్న చేసేసాము. క్యాష్ సప్లై కూడా అన్ని బ్రాంచ్లకి చేసేస్తున్నాము. ఎక్కడ కూడా క్యాష్ షార్టేజ్ అనేది లేకుండా చూసుకుంటున్నాము. 500 రూపాయల నోట్లకు సంబంధించి షార్టేజ్ బాగా కనబడుతుంది, అవి అందుబాటులో లేవని కూడా అంటున్నారు. ఇందులో 500 నోట్లు ఇంకా ఇంతవరకు మనకి అసలు ఎంతవరకు వచ్చింది, ముద్రణ ఎంతవరకు, సప్లై ఎంతవరకు అనేది మనకు తెలియదండి. 2000 నోట్లు మాత్రం సప్లై చేశారు. ఆ 2000 నోట్లను మనం ఇస్తున్నాము. మన దగ్గర 100, 50, 20, 10 కూడా ఉన్నాయి. వచ్చిన ప్రతి 4000 ఎక్స్చేంజ్ దారుడికి కూడా ఒక 2000 నోటుతో పాటు మిగిలిన 2000 చిన్న డినామినేషన్ ఇచ్చి మరీ పంపిస్తున్నాము, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. నేషనలైజ్డ్ బ్యాంక్స్ వరకు ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖాతాలు లేని వాళ్ళు కూడా 4000 రూపాయలను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించామని డీజీఎం చెప్తున్నారు. మొత్తంగా కొన్ని బ్రాంచులు, ప్రధానంగా ప్రైవేటు బ్రాంచుల దగ్గర ఎక్కువ ఇబ్బంది ఎదురవుతుంది. ఆ బ్యాంకులకు సంబంధించిన ఖాతాదారులు అయితే కొంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా డిపాజిట్లు అయితే తీసుకోగలుగుతున్నారు, కానీ తిరిగి చెల్లించే విధానంలో కొంత ఇబ్బంది వస్తుందని చెప్తున్నారు. కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినాయి. స్వయంగా బ్యాంకు సిబ్బంది ఫార్ములు ఫిల్ చేయడం కానీ లేకపోతే అందుకు సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఎవరైతే ఖాతాదారులు వస్తారో ఖాతాదారులందరికీ కూడా వాళ్ళకి ఏ ఆధార్ కార్డులు కానీ లేకపోతే ఇతర ఏ ప్రూఫ్ల ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎంతవరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనే దాన్ని ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. మరోవైపు పోలీసు శాఖ నుంచి కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు జరిగింది. టోకెన్ విధానాన్ని అనుసరిస్తున్నందున ఎలాంటి తోపిసులాట కానీ లేకపోతే ఇతర వివాదాలు కానీ తలెత్తకుండా ఉండడానికి పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. విశాఖపట్నం వరకు ఎక్స్చేంజ్ ఏవైతే కరెన్సీ ఎక్స్చేంజ్కి సంబంధించి ప్రైవేట్ బ్యాంకుల దగ్గర కొంత ఇబ్బంది ఉంది. ఎక్స్చేంజ్లో డబ్బులు తీసుకునే అవకాశం లేదని ఖాతాదారులు ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి. కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ దగ్గర మాత్రం సజావుగానే కరెన్సీ ఎక్స్చేంజ్ యథావిధిగా సాగిపోతుంది. కెమెరామెన్ సురేష్తో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం. కస్టమర్ల రద్దీ పెరుగుతుండటంతో బ్యాంక్ అధికారులు రద్దీని తట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త నోట్లు జారీ చేయడంతో పాటు డిపాజిట్లు స్వీకరిస్తున్నారు. మరింత సమాచారం కోటి ఎస్బీహెచ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనం కోటి హెచ్బిహెచ్లో ఉన్నాము. 500, 1000 రూపాయల నోట్లు మార్చుకునేందుకు కావచ్చు, తమ వద్ద ఉన్నటువంటి డబ్బును డిపాజిట్ చేసుకునేందుకు జనం పెద్ద ఎత్తున బ్యాంకుల్లో బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఈ కోటి ఎస్బీహెచ్కు పెద్ద ఎత్తున జనం చేరుకుంటున్నారు. ఎవరైతే
ఎక్స్చేంజ్ చేసుకునేందుకు 4,000 వరకు అవకాశం కల్పించారు. తమ వద్ద ఉన్నటువంటి ఎక్కువ డబ్బు ఏదైతే 35,000 వరకు డిపాజిట్ కూడా చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోవడంతో వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. డిపాజిట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ కార్డును మాత్రం తీసుకుంటున్నారు. ఐడెంటిటీ కార్డు ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ ఐడి కావచ్చు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే పాన్ కార్డ్ ఆ డీటెయిల్స్తోనే వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో కూడా ఆ డబ్బులను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించడం లేదు. ఇక ఈ కౌంటర్ని చూసినట్లయితే ఇది ఎక్స్చేంజ్ కౌంటర్ అని చెప్పుకోవచ్చు. 4,000 వరకు మాత్రమే ఇక్కడ డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు. అందులో భాగంగానే జనమంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4,000 ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఆ డబ్బులను డిపాజిట్ చేసుకొని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. कैसे किया आप एक्सचेंज? 500 के नोट फॉर्म भर के दिए सर. फॉर्म भर के देके 100 के नोट रख दिए. अच्छा, कितने पूरा एक्सचेंज किया? 4,000 और बढ़ के नहीं ले रहे? नहीं बढ़ के नहीं ले रहे सर. 4,000 रुपये ले रहे. అకౌంట్ ఇక్కడ ఉన్నా లేకున్నా ఇతర బ్యాంకుల్లో కూడా వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం మాత్రం కల్పించారు. ఈ విధంగా అటు మహిళలు కావచ్చు, పెద్ద ఎత్తున క్యూ లైన్లు మాత్రం పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మహిళలంతా కూడా క్యూ లైన్లలో ఉన్నారు. అటు జెంట్స్ వీళ్ళంతా కూడా వేరువేరుగా లైన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. డబ్బులు మాత్రం ఎక్కడికక్కడ లెక్కిస్తూ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటే వాళ్ళ వివరాలను కూడా కొంత నోట్ చేసుకొని ఎవరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఏంది అనేది వివరాలు నోట్ చేసుకొని డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం SBIHలో మాత్రం కొత్త నోట్లు అంటే 500, 1000 రూపాయల నోట్లు కాకుండా 2,000 నోట్లు ఇట్లాంటివి ఇస్తారని అనుకున్నారు. కానీ 100 రూపాయల నోట్లు మొత్తం కూడా ఇక్కడ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సినన్ని డబ్బులు మేము అరేంజ్ చేసి పెట్టాము. తర్వాత ఎవరి అవసరాలకు తగ్గట్టుగా సాయంత్రం కూడా ఒక 1 అవర్ లేట్గానే ఉంటామని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్స్చేంజ్ చేసుకునేందుకు ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమకు కావాల్సినటువంటి డీటెయిల్స్తో ఆ కార్డ్స్ మొత్తం కూడా ఫిల్ చేశారు. వివరాలతో మొత్తం నమోదు చేసిన తర్వాతనే ఇక్కడ జిరాక్స్ కూడా ఒకటి అటాచ్ చేసి వాళ్ళకి ఇవ్వడం. ఆ తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి వివరాలు కూడా ఎన్ని నోట్లు ఇస్తున్నారు, 500 నోట్ల 1000 రూపాయల నోట్ల అనేది కూడా ఓల్డ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయించుకున్నారు. దాన్ని బట్టే ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? హ్యాబిట్స్ అండి. హ్యాబిట్స్. ఎంత ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు? 4,000. నిన్న ఎలా అనిపించింది? అంటే నిన్న డబ్బులు ఇవన్నీ చేంజ్ లేదు కదా, ఏమైనా ఇబ్బంది పడ్డారా? కొంచెం కష్టంగా అనిపించిందండి. కానీ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చాం. ఈజీగానే ఉంది, అంతేం కష్టం లేదు. ఏమనిపిస్తుంది ఈ నిర్ణయం తర్వాత? మీ అందరికి కూడా ఏమనిపిస్తుంది మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం? ఇది చాలా మంచి నిర్ణయం అండి. ఒకరోజు మనం కష్టపడాలి, కానీ ఇట్ ఇస్ గుడ్ ఇన్ ద ఫ్యూచర్. ప్రజలు మాత్రం అర్థం చేసుకుంటున్నారు. తమకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఒక రోజు ఉంటాయి, కానీ ఇది విషయంలో చాలా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సరే మేమందరం కూడా డబ్బుల విషయంలో కొంత అడ్జస్ట్ చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. లైన్ చూడొచ్చు, మొత్తం బారులు తీరిపోతున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బును ఏదైతే ఎక్స్చేంజ్ చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఫామ్ ఫిలప్ చేయడంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ఆధార్ కార్డు లేదంటే మిగతా జిరాక్స్లు అన్నీ కూడా ఇస్తూ వాళ్ళంతా ఆ లైన్లలో నిల్చున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొంత ఆలస్యమైనా సరే డబ్బులు మాత్రం ఎక్స్చేంజ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకుకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లో జనం మాత్రం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫామ్ నింపి ఆధార్ కార్డు ఒకటి ఇస్తే సరిపోతుంది. దానికి సంబంధించినటువంటి జిరాక్స్ అడ్మిట్ చేస్తే 4,000 రూపాయలు కౌంటర్లో ఇచ్చి వెంటనే కావాల్సినటువంటి చేంజ్ 100 రూపాయల నోట్లను తీసుకుని వెళ్ళే అవకాశం ఇక్కడ కల్పించారు. కెమెరా పర్సన్ అరుణ్తో రాజు, NTV.